హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అయితే చెప్తున్నాను. ఎందుకనంటే ఈరోజు వీడియో చాలా లేట్గా అప్లోడ్ అవుతుంది. కారణం ఏంటి అని అంటే హెల్త్ బాగాలేదు, ఇంట్లోని కూడా కొంచెం డిస్టర్బెన్స్. ఏంటి అని అంటే నిన్నటి రోజున మా మావయ్య గారిని హాస్పిటల్లోనైతే జాయిన్ చేశాము. సో అందుకని లేట్ అవుతుంది, కొంచెం అర్థం చేసుకోండి. అండ్ అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. అలాగే హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళు నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయొచ్చు. జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకొని మన ఛానల్లో ఇలా స్టోరీగా వినాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వైజాగ్ సిటీ అవుట్స్కట్స్లోని ఒక విలేజ్లో జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్ని ఈరోజు నేను మీతోనైతే షేర్ చేయబోతున్నానండి. అది ఒక ఉమ్మడి కుటుంబం. ఇప్పటికీ కూడాను ఇంకా అలాంటి ఉమ్మడి కుటుంబాలు అయితే ఉన్నాయి. చాలా పెద్ద ఇళ్ళలోని ఇలాంటి ఉమ్మడి కుటుంబాలు అయితే ఉంటాయి. మరి అమ్మ నాన్న వాళ్ళకు ఒక ముగ్గురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. అమ్మాయికి పెళ్లి చేసి అత్తవారింటికి అయితే పంపించేశారు. పెద్దవాళ్ళిద్దరికీ కూడా పెళ్ళిళ్ళు అయితే అయిపోయి అక్కడే ఉమ్మట్లోనైతే ఉంటున్నారు. చిన్నవాడు కూడాను పెళ్లి ఏజ్కి అయితే వచ్చాడు. తనకి కూడా సంబంధాలు అయితే చూస్తున్నారు, కానీ ఎక్కడ కూడా కుదరటం లేదు. ఈలోగా ఇంట్లోని ఎవరైతే కోడళ్ళు ఉన్నారో తోటి కోడళ్ళు వాళ్ళిద్దరూ చిరుగుళ్ళు ఆడటం, అత్తగారి మీద ఏ ఒక సూటుపోటు మాట విసరటం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. అత్తగారు అవన్నీ కూడా గమనిస్తూ ఆవిడకి నచ్చలేదు. ఒక ఇంట్లో ఉండి ఇలా గొడవలు ఆడుకోవడం అనేది ఆవిడకి బాగా బాధ అనిపించి, చాచా ఎందుకు ఇలా అయిపోతున్నారు అని ఆవిడ ఏంటంటే వాళ్ళ ఆయనతో చెప్పిందనమాట. ఇదిగో మూడో కోడలు వచ్చిన తర్వాత వీళ్ళు ఇంకా ఇలానే ఉంటే నా పరువు పోతుంది. ఇంకా ఇంట్లో ఉండి ఇలా గొడవలు ఆడుకుంటే వీధిలో వాళ్ళందరూ కూడాను మనల్ని వేలెత్తి చూపిస్తారు. అలా అందరూ అనుకునే లోపే మనం వీళ్ళని వేరుగా పెట్టేద్దాము. మనకి ఎలాగా ఇల్లులు ఉన్నాయి కదా, వాళ్ళది ఏంటనంటే వ్యవసాయదారుల కుటుంబం. పైగా వాళ్ళకు ఒక కిరాణా షాప్ కూడా ఉంది, పెద్దదే. అవి చూసుకుంటున్నారు ఇద్దరు కొడుకులను. చిన్నవాడు ఏంటంటే జాబ్ చేస్తున్నాడు అనమాట. అయితే మరి ఇలా ఉన్నాయి కాబట్టి పొలంలోని ఉన్న ఇల్లు పొలాన్ని ఒకడికి, ఆ ఊరికి పక్క ఊరిలోనే వాళ్ళకి ఇంకొక పొలమును చిన్న ఇల్లు ఉంది. అక్కడ ఆ ఇంట్లోని ఒకడిని పెట్టేద్దాము, చిన్నవాడిని చిన్న కోడల్ని మన దగ్గర అయితే ఉంచుదాము. రేపొద్దున అన్ని రోజు మనకి కాలికి ఎలికి పనికొస్తారు. తర్వాత మన తదనంతరం ఇది వాళ్ళకి ఇచ్చేద్దాము అని వాళ్ళైతే ప్లాన్ చేసుకున్నారు. బయటకు అయితే చెప్పలేదు. ఆ తర్వాత పెళ్లి సంబంధం కోసం ఎదుగులాట్లు అవుతున్నాయి. ఆ సమయంలోని ఈవిడికి దూరపు చుట్టం అన్నమాట. ఆయన అన్నయ్య అయితే అవుతాడు. అయితే ఆయనకి ముందు భార్యకి ఒక పాప, ఆవిడ చనిపోయిన తర్వాత ఇంకొక ఆవిడని అయితే చేసుకున్నాడు. ఆవిడకి కూడా ఇద్దరు పిల్లలు అయితే ఉన్నారు. ఆ సంబంధం బాగుంటుందేమో, వెళ్ళి ఒకసారి అడుగుదాం అన్నయ్యని అంటూ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా వెళ్ళి అడిగారు. అతనికి కూడా ఇష్టమే ఈ సంబంధం. సరే చెల్లి, పిల్లలిద్దరికి నచ్చితే చేసేద్దాము అని అనుకున్నారు. కానీ ఆ మారటి తల్లికి సంబంధం అయితే ఇష్టం లేదు. ఆవిడ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. వీళ్ళు కూడా ఆవిడ్ని కూడా ఏం పట్టించుకోలేదు. ఆవిడ్ని అయిపోయింది. మరి అబ్బాయిని తీసుకొచ్చి చూపించారు. ఇద్దరికి కూడా బాగా నచ్చేసింది. ఇంకా సంబంధం ఖాయమైపోవడం, అక్కడే నిశ్చయితాంబూలం ఇచ్చేసుకోవడం అన్నీ కూడా అయిపోయాయి. ఈ ఒక నెల రోజుల్లోనే పెళ్లి కూడా చేసేసారు. అప్పుడు 16 రోజుల పండగ అయినప్పుడు అందరినీ పిలిచి ముత్తైదువులు అందరి చేత ఆ మెడలోని పుస్తులు అవి వేయిస్తారు కదా, కూర్పించి అవైతే అయ్యేవి. అయిన తర్వాత మర్నాడు పిల్లలందరినీ కూడా పిలిచి ఈ పెద్దోళ్ళు ఈ రకంగా వాళ్ళు అనుకున్నది చెప్పారు. చెప్తే పెద్ద కొడుకు రెండో కొడుకును ఆ మాటకి ఎగ్రీ అవ్వలేదు, నచ్చలేదు. వాళ్ళకి ఆ డీల్ నచ్చలేదు. ఎందుకు ఇప్పటి వరకు ఉమ్మట్లో ఉన్నాం కదా, ఎందుకు వేరే పెట్టాలనుకుంటున్నారు,
వాళ్ళని మీ దగ్గరే ఎందుకు ఉంచాలని అనుకుంటున్నారు అంటూ ఏదో చిన్నగా గొడవ స్టార్ట్ అయ్యి చిలికి చిలికి గాలివాన్ అయితే అయిపోయింది. అది పెద్ద గొడవగానైతే అయిపోయింది. ఇంకా వాళ్ళు అరుచుకున్నారు. వాళ్ళు అప్పటి వరకు ఉమ్మట్లో ఉండి పడుతున్న ఇబ్బందులన్నీ కూడాను ఆ గొడవలోని బయటను పెట్టుకున్నారు. ఇలా బయట పెట్టుకోవడంతో ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, వింటారు కదా, విని అదేంటి కొత్త కోడలు వచ్చింది, ఇంటిని మొక్కలు చేసేసింది, అది ఇది అని అనుకోవడం మొదలు పెట్టారు. అమ్మలక్కలు అలాగే ఉంటారులేండి. ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు. మరి అలానే అది అలాగా స్ప్రెడ్ అయిపోయింది. ఆ పిల్ల జాతకం బాగాలేదంట, పుట్టగానే తల్లిని మింగేసింది, ఆ తర్వాత అదేంటి మారటి తల్లి దగ్గర కూడాను అలాగే ఉండేదంట, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మొక్కలు చేసేసింది ఇంటిని, అలాగే ఇలాగా అనుకోవడం మొదలెట్టారు. అనుకుంటే పర్వాలేదు, అది ఒకరి నుంచి ఒకరికి వెళ్ళేసరికి ఇంకో రకంగానైతే అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ అదే అమ్మలక్కలు వచ్చి ఈ అత్తగారికి అయితే చెప్పడం మొదలెట్టారు. వీళ్ళు విడిపోవడం జరిగిపోయింది, ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఈ అత్తగారి దగ్గరికి వచ్చి వాళ్ళు నీకు వాళ్ళ వల్ల ఇలాగ అయిందంట కదా, అలాగైందంట కదా అని అనడం మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు ఈ అత్తగారైనా చెప్పాలి కదా, లేదు లేదు ఇది నా ఉద్దేశం ప్రకారం జరిగింది అని చెప్పి అలా చెప్పకుండా ఆవిడ ఊరుకుంది మొదట్లోనే. అది అలా కంటిన్యూ అయిపోయి ఇంకా అలాగా ఏదో ఆ కోడలు వచ్చి వాళ్ళందరినీ కూడా విడగొట్టినట్టుగానైతే అన్నట్టుగానైతే మారిపోతుంది. ఆవిడ మైండ్లోనే అలాగా మార్చేశారు. వీళ్ళందరూ వచ్చి అదేంటి మీకు చిన్న కోడలు వచ్చిన తర్వాత ఇలా ఇడిపోయారంట కదా, ఆ పిల్ల జాతకం బాగాలేదంట కదా, అలాగే ఇలాగా అనడం మొదలు పెట్టారు. అనేసరికి అత్తగారు కూడా మెల్లగా ఒక 3 నెలల లోపు మారిపోయారు. మారిపోయింది. ఆవిడకి ఇప్పుడు ఆ అమ్మాయి ఇష్టపడి తెచ్చుకున్న కోడలు నచ్చట్లేదు, ఆవిడ చేసిన పనులు నచ్చట్లేదు, తీరు నచ్చట్లేదు, ఏదో ఒక సూటిపోటు మాట అయితే అంటుంది ఎంత పని చేస్తున్నా కూడాను. అయితే ఇలానే గడుస్తుంది. పిల్లలు లేరు, 3 నెలలు అయిపోయింది, ఇప్పటికీ కడుపు లేదు కాలు లేదు అంటూ సూటిపోటు మాటలు అయితే అనడం మొదలెట్టింది అత్తగారు. అనేసరికి పాపం ఆవిడ అమ్మాయి బాధపడుతూనే ఉండేది కానీ బయటికి ఏమి అనేది కాదు. భర్త బాగా చూసుకునేవాడు. మరి తను ఉద్యోగం చేస్తున్నాడు కదా, తను ఉద్యోగం చేసుకొని వచ్చేసరికి లేట్ అవ్వడం, ఏదో తినేసి కాస్త వాళ్ళిద్దరూ కాలక్షేపం చేసి పట్టుకోవడం, ఇదేనమాట. అయితే ఇలా జరుగుతుంది. మొత్తానికి 5 నెలలు అయితే అయ్యింది పెళ్ళయ్యి. కడుపుతో ఉంటే సంతోషం, అమ్మయ్య అనుకుంది. అమ్మయ్య నా మీద ఇంకా ఎటువంటి అపోహలు ఉండవు అత్తగారికి అని తనైతే ఫీల్ అయింది ఈ అమ్మాయి. సరే ఇంకా వాళ్ళ అత్తగారు కూడా హ్యాపీనే, పోనీలో కడుపుతో ఉంది అని చెప్పేసి జాగ్రత్తగానైతే చూసుకుంటుంది. వాళ్ళ ఇంటికి కూడా కబురు పంపిస్తారు కదా, మరి మీ అమ్మాయి కడుపుతో ఉంది అని చెప్పి అలానే కబురు పంపించారు. వాళ్ళు ఏవో స్వీట్లు అన్నీ పట్టుకొని వచ్చారంట. అప్పుడు వాళ్ళ మారటి తల్లి కూడా వచ్చిందంట. ఆవిడ కూడాను వచ్చి నా తల్లే, నా బంగారు తల్లే, ఎంత మంచి వార్త చెప్పావు అది ఇది అని చెప్పేసి ముద్దులాడేసి ఆ అమ్మాయికి చాలా మంచి వార్త చెప్పావు, మా ఇంటి పరువు నిలబెట్టావు, అలాగే ఇలాగా అని చెప్పేసి మాట్లాడేసి స్వీట్ తీసి తన చేతులతో తనే నోట్లో పెట్టిందంట. పెడితే తిన్నదంట ఈ అమ్మాయి. తిని పిన్ని కూడా మారిపోయింది, నన్ను బాగా చూసుకుంటుందని ఫీల్ అయిందనమాట. అయిపోయింది. ఇంకా వాళ్ళిద్దరూ కొంతసేపు ఉండి అమ్మాయితో మాట్లాడేసి వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి పెరట్లోకి వెళ్ళేసరికి కడుపులో విపరీతంగా తిప్పేసి వామిటింగ్ సెన్సేషన్. బాత్రూమ్ వైపు అయితే పరిగెట్టింది. వాంతి చేస్తుంది కానీ వాంతి అవుతుంది, తను తినేదంతా వస్తుంది, కానీ ఇక్కడ ఏదో అడ్డుకున్నట్టుగా తనకైతే ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాకుండా కడుపులో నుంచి పేగులు బయటకు వచ్చేస్తాయేమో అన్నంతలాగా తనకి అనిపిస్తుందంట. తను ఇంకా వాంతి చేస్తూ కళ్ళంట నీళ్ళు వచ్చేస్తున్నాయి. తను ఇంకా గొంతంతా కూడా మంట, అదొక రకంగానైతే అయిపోయింది. గాబరాగా అయిపోతుంటే ఇంకా లాభం లేదని చెప్పేసి మొహం అది కడుక్కొని బయటకు వచ్చి అత్తయ్య నాకు ఏంటో కానీ ఇలా అవుతుంది, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అంటే, మీ అమ్మాయిలు స్వీట్లు తెచ్చారని తెగ తినేసావు, అందుకనే ఇలాగ అయ్యింది అని చెప్పి పద వెళ్ళి పడుకో అని చెప్తే ఆ అమ్మాయి వెళ్ళి ఏదో కాస్త పడుకుందంట. సాయంత్రం అయ్యేసరికి భర్త ఇంటికి వచ్చాడు. ఆ చివరి రూమ్లోనైతే ఉంటుంది. ఏది సంతు ఏది అని అంటే, మీ ఆవిడ చివరి రూమ్లో పడుకుంది, వాంతులు చేసుకుంది, నీరసంగా ఉంటే పడుకోమన్నాను, పడుకుంది, ఇగో వంట కూడా నేనే చేస్తున్నానని వాళ్ళ అమ్మ అయితే చెప్పిందంట. ఈ అబ్బాయి వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళేసరికి రూమ్ అంతా చిమ్మ చీకటిగానైతే ఉంది. అటు తిరిగి మంచం మీద అయితే పడుకుంటే వెళ్ళాడు మెల్లగాను. వెళ్ళి తన భుజం మీద ఇలా చెయ్యి వేసేసరికి
కోపంగాను ఇలా తిరిగి చూసిందంట. కళ్ళు ఎర్రగా అయిపోయి ఉన్నాయి ఆ అమ్మాయికి. ఉండేసరికి ఉలికి పడ్డాడంట. ఏంటి ఏమైంది సంతు, ఏమైంది, వాంతులు అయ్యాయంట కదా, ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతున్నాడంట. అడుగుతుంటే కోపంగా చూస్తూ వెళ్ళే ఇక్కడి నుంచి వెళ్ళే అని అంటుందంట చిరాగ్గాను. అసలు తను ఆ రకంగా మాటలే ఆడదంట, అలాంటిది ఏకవచనంతో వెళ్ళా అని అంటుందంట. అంటే ఏంటి ఏమైంది నీకు, ఎందుకలా మాట్లాడుతున్నావు, నీకు బాగాలేదని వస్తాయి ఏంటిది అని అన్నాడంట. అంటే తను కూడా చిరాకు మీద ఉన్నాడు, ఆఫీస్ నుంచి వచ్చాడు కదా అనేసరికి లే ఎందుకు వచ్చావు, వెళ్ళు అని అంటుందంట. వెళ్ళు అని అంటుంటే ఇంకా చిరాగ్గాను తను వచ్చేసి రూమ్లో నుంచి బయటకు వచ్చేసి ఏమైందమ్మా, ఏంటి ఎందుకు అలా మాట్లాడుతుంది అని అంటే నాకేం తెలుసు, నన్ను అడుగుతున్నావు, వచ్చి వాంతులు చేసుకుంది, వాళ్ళ అమ్మ ఏవో స్వీట్లు పట్టుకొని వచ్చారు, అవన్నీ తినేసింది, అందుకే వాంతులు అయిపోయి అందుకే అలా వికారంగా మాట్లాడుతుందిలే అనేసింది ఆవిడ కూడా. పెద్ద పట్టించుకోలేదు. ఈ అబ్బాయి వెళ్ళాడు, స్నానం చేసుకొని మళ్ళీ రూమ్లోకి వచ్చేసరికి మళ్ళీ లైట్ ఆపేసింది, చీకటిగానైతే ఉంది రూమ్ అంతాను. ఏం లైట్ ఆపేస్తామని చెప్పి వేసేసరికి ఈసారి మంచం మీద కూర్చొని అటుపక్క తిరిగి అయితే ఉంది, గోడవైపు అయితే ఇలా కూర్చొని ఉందన్నమాట. ఏమైంది నీకు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఈరోజు ఏమైంది నీకు అంటూ తను ఏం చేశాడు, సరదాగా అంటుందేమో అనుకొని తలుపు అయితే వేసేసాడు. తలుపు వేసేసి తన దగ్గరికి అయితే వెళ్ళేసరికి కళ్ళు ఇంకా ఎర్రగా అయిపోయి, అంటే కళ్ళల్లోని బ్లడ్ చేరితే అలాగా కళ్ళు ఎర్రగా అయిపోతాయి, అలా అయితే అయిపోయి ఉన్నాయంట. చూసి భయపడి ఏమైంది నీకు, ఆరోగ్యం కనుక బాగాలేదా ఏంటి అని చెప్పి ఫీవర్ వచ్చిందేమో అనుకున్నాడు. మొహం మీద చేయి పెట్టి చూశాడు, బాగా వేడిగా కాలిపోతుంది నుదురు. ఇంకా వెంటనే ట్యాబ్లెట్లు తీసుకొచ్చి ట్యాబ్లెట్ వేసుకో అంటున్నాడు. తను ఏంటో అదొక రకంగా అయోమయంగానైతే చూస్తుంది తను కాసి. ఒరే ఏది పడితే అది ఏసీకిరా, ఇప్పుడు కడుపుతో ఉంది కదా, ట్యాబ్లెట్లు డాక్టర్ని అడగకుండా నువ్వు వేయకూడదు అని వాళ్ళ అమ్మ అయితే చెప్పిందంట. అదేం కాదు పర్వాలేదు, పారాసిటమాల్ ఏం అవ్వదు అని చెప్పేసి ఇచ్చాడు. ఈ అమ్మాయి వేసుకొని మళ్ళీ అలానే పడుకుంది. రాత్రి అంతా కూడాను ఏదో మూలుగుతూ ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగాను అలాగైతే ఉందంట. మధ్యరాత్రిలోని 3:30 సమయంలోని గట్టిగానైతే అరిచిందంట. ఆ అరుపుకి పక్కనున్న భర్త లేచి ఏమైంది అని అడుగుతున్నాడు. ఈలోపు ఆ పెద్దోళ్ళు వచ్చి తలుపు కొడుతుంటూ ఏమైంది అంటే ఏం లేదు, ఎందుకు కానీ గట్టిగా అరిచింది, మళ్ళీ పడుకుని పోయిందని చెప్పాడంట. ఇంకా ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయింది. తెల్లవారు లెగిసేసరికి ఆ అమ్మాయి బట్టలంతా కూడా తడిచిపోయింది, పూర్తిగా బ్లీడ్ అయితే అయిపోయింది కిందనంతా కూడా. తనకి ప్రెగ్నెన్సీ పోయేసరికి పాపం వాళ్ళకి ఏం అర్థం కాలేదు, ఏంటి నిన్నటి వరకు ఆనందంగా ఉన్న మన ఇంట్లోని సడన్గా ఎలాగయ్యింది ఏంటి అని చెప్పేసి చాలా బాధపడ్డారు. వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాడు ఆ అబ్బాయి, చూపించాడు, పోయిందండి ప్రెగ్నెన్సీ, ఏంటి ఇచ్చారు ఏమైందని అంటే రాత్రిలాగా ఫీవర్ వస్తే ట్యాబ్లెట్ ఇచ్చామండి అంటే దానివల్ల ఏమీ ఇలా జరగదు, కానీ ఈ అమ్మాయి ఏదో తినకూడదు అయితే తిన్నారండి, ఫుడ్ పాయిజన్ ఏదో అయ్యింది అని చెప్పేసి వాళ్ళైతే చెప్పారంట. మొత్తానికి క్లీన్ చేసేసి పంపించేశారు. బాగా నీరసంగానైతే అయిపోయింది. అత్తగారు ఓ పక్క నుంచి ఎంత బాగోలేక తను ఇలా చేయించుకొని వచ్చేసరికి తిడుతుందంట. ఎన్నో ఆశలు పెట్టుకున్నాము, ఏవేవో అనుకున్నాము, అంత ఇలా బుగ్గుపాలు అయిపోయింది, అయినా నలుగురు కూడా చెప్తుంటే వినకుండా నేనే తెచ్చుకున్నాను, నెత్తినెక్కించుకున్నాను దీన్ని, అలాగెలాగాని సూటుపోటు మాటలు అంటూ ఎదురుగానే తిడుతుంటే వాళ్ళ అబ్బాయి చదువుకున్నవాడు కదా, అమ్మ అలా అంటావేంటి, ఆమె బాధలో ఉన్నాము, అలా మాట్లాడకమ్మా అని చెప్పేసి తనైతే లోపలికి తీసుకుపోయాడంట. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం మాట్లాడకుండా ఉలుకు పలుకు లేకుండా అలానే పడుకొని ఉందంట. జుత్తంతా విరబోసుకొని ఉంది, పడుకుంటే సర్లే పడుకుంది కదా అని చెప్పేసి తను మరొక రూమ్లోకి వెళ్ళి తన పని ఏదో చేసుకుంటున్నాడు. ఈలోగా లెగిచి వెళ్ళి అలాగా పెరట్లోనే ఆ చివర బాత్రూమ్స్ ఉంటాయన్నమాట, అక్కడికి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకుందంట. ఎప్పుడు వెళ్ళిందో తెలియదు ఎవరికి. ఇతను రూమ్లో పడుకుంది అనుకున్నాడు. కొంతసేపు అయ్యాక వచ్చి చూశాడు, రూమ్లో లేదు. బయటనంతా కూడా చూశాడు, బయటన ఎక్కడా లేదు. ఈలోపు భోజనాలు చేయాలి కదా,
టైం అయింది రండి అనేసి వాళ్ళ అమ్మ అయితే పిలుస్తుంది. కనీసం సాయం కూడా చేయదు, ఎంతసేపు పడుకుంటుంది, ఏదో పెద్ద ఊడగొచ్చేసినట్టు అలా ఇలా అని ఏదో దెప్పి పొడుస్తుంది ఆవిడ. ఉండమ్మా అది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియట్లేదు, రూమ్లో లేదు అంటే, రూమ్లో లేకపోతే ఇంకెక్కడో ఉంటుందిలే చూడు ఎతుకు అని అంటుందంట. అయితే సంతు అనుకొని అంత ఎతుకుతున్నాడు. లోపల పెరట్లోకి వెళ్ళేసరికి బాత్రూమ్ తలుపు వేస్తుంది, లైట్ వెలుగుతుంటే బాత్రూంలో ఉందిలే అని చెప్పేసి అక్కడే నించొని చాలాసేపు ఉన్నాడంట, ఒక అరగంట దాకా దాదాపు. ఇంకా అంతసేపు బాత్రూంలో ఏం చేస్తారు, ఇంకా అక్కడి నుంచి తలుపు కొట్టడం స్టార్ట్ చేస్తే తలుపు తీయట్లేదు. లోపల మనిషి ఉందని తెలుస్తుంది, ఎందుకనంటే అవి పీవీసీ తలుపులు, తెలుస్తుంది మనిషి ఉంటే తెలుస్తుంది కదా మనకి, తెలుస్తుంది. తలుపు తీ అంటున్నాడు, తలుపు తీయట్లేదు. ఏమైందిరా అని వీళ్ళ ఇద్దరు కూడా వచ్చారు. ఏమైందో తెలీదు, తలుపు వేసేసుకొని ఉంది అని. ఇంకా ఆ తలుపుని విరగొట్టి చూసేసరికి పిల్ల ఇలాగ కూర్చొని అయితే ఉంది, అలానే ఉండిపోయి ఎంతసేపు ఉండిపోయిందో తెలీదు, అలాగా బ్లీడ్ అయితే అవుతుంది. అక్కడ అంతా కూడాను మొత్తం బాత్రూమ్ అంతా మనలాగా నార్మల్ బాత్రూమ్స్ టైల్స్ ఉన్నవి కాదు కదా, నార్మల్ గచ్చు అనమాట. అయితే అదంతా చండాలం అయిపోయింది. ఆ అత్తగారు చూసి అమ్మో ఏంటి పిల్ల అని చెప్పేసి లే అంటుంటే లేకుండా కోపంగా అత్తగారు కాస్త అయితే చూస్తుంది. కళ్ళు ఎర్రగా అయితే అయిపోయాయి. ఏదో అయ్యిందిరా లేగట్లేదు ఇది అంటే ఆయన వచ్చాడు, ఆ అబ్బాయి వచ్చి లేపుతుంటే రెండు కూడాను బిగించేసి ఉంచేసింది ఇలాగాను. లేపుతుంటే లేవట్లేదు, సగం వరకు లెగుస్తుంది, ఇదంతా పట్టేసింది అనమాట. మొత్తానికి లేపి అక్కడి నుంచి బాత్రూంలో నుంచి అయితే బయటికి తీసుకొచ్చారు. ఇద్దరు కాసి కోపంగానైతే చూస్తుంది, ఏం మాట్లాడకపోతుంటే ఏమైంది సంతు నీకు అంటూ మొత్తానికి వాళ్ళ ఆయన లోపలికి తీసుకొచ్చి ఏమైంది అంటూ అడుగుతున్నాడు. తను ఏం చెప్పట్లేదు, అలానే రూమ్లోకి వచ్చి మళ్ళీ అలానే మంచం మీద అయితే కూర్చుంది. ఇంకా తనకి బాధ అనిపించింది, అమ్మ మీరు వెళ్ళి తినండి నేను తర్వాత వస్తాను అని చెప్పేసి తలుపు వేసేసి ఏమైంది అంటూ దగ్గరికి అయితే వెళ్తే ఏదో ఎవరితోనో మాట్లాడుతున్నట్టు గోడ వైపు చూసి ఏదేదో మాట్లాడుతున్నాను, మర్మరింగ్ అనమాట. అంటే తన లోపల తాను మాట్లాడుకుంటూ సణుగుతారు కదా, అదైతే చేస్తుంటే దానికి ఏదో తేడాగా అనిపించింది. ఇలా చేయదు ఆ పిల్ల. ఈ 5 నెలలు కూడా తనతో చాలా బాగుంది, అత్తగారు అన్ని మాటలన్నా కూడా ఏమి కూడా పట్టించుకునేది కాదు, తన పని అయితే తను చేసుకొని వెళ్ళేది. అలాంటిది ఇలాగ తనలో తను మాట్లాడుకోవడం, ఇలాంటి పనులన్నీ చేయడం తనకి ఏదో తేడాగా అనిపించింది. ఆ తర్వాత రాత్రి 10:30 అయితే అవుతుంది. బాత్రూమ్ కని లేచి వచ్చాడు. వెళ్ళి బయటకు వచ్చి తనకి నిద్ర పట్టట్లేదు ఈ ఆలోచనలతోనే. సిగరెట్ అయితే కాలుస్తున్నాడు. వాళ్ళ అమ్మకు తెలిస్తే తిడతాడని బయట బాత్రూమ్ దగ్గర పెరట్లో కాలుస్తూ ఇలా పైకి అయితే చూశాడు. ఇంటి లోపల నుంచి పైకి మిద్దె పైకి మెట్లు అయితే ఉంటాయన్నమాట. ఎప్పుడు ఎక్కేసిందో ఈ అమ్మాయి ఎక్కేసింది. పైకెక్కి ఆ పారాపిట్ వాళ్ళ మీద అయితే నడుస్తూ కనిపించేసరికి కంగారుతోనే భయపడిపోయి పరిగెట్టి లోపలికి వెళ్ళి మెట్లెక్కి సంతు అని పైకి అరుచుకుంటూ వచ్చేసరికి పైన ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది. తనకేం అర్థం కాలేదు, దూకేసిందా ఏంటి అని చెప్పేసి గబగబా వచ్చి చూశాడు. ఎక్కడా ఎవరూ లేరు, కిందనంతా ఖాళీనే. గబగబా మళ్ళీ కిందకి వెళ్ళాడు. పైనుంచి కిందకైతే పరిగెట్టుకొని వెళ్ళి చూసేసరికి తన రూమ్లోనే ఉంది, పడుకొని ఉండేసరికి తనకి ఏం అర్థం కాలేదు. ఇప్పుడు నేను చూశాను కదా, సంతూనే చూశాను కదా మేడ మీద అంటూ కంగారు పడిపోయి దగ్గరికి వెళ్ళి చూసుకున్నాడు ఒకసారి తన భార్యని. పడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ తనకి అదే ఇమేజ్ బుర్రలోనైతే ఆడుతుంది. తను క్లియర్గా చూశాడు, పారాపిట్ వాల్ మీద నడ్డం తను క్లియర్గానైతే చూశాడు. ఒకసారి ఏంటిది అనేసి తను అలానే ఆలోచనలోనైతే ఉన్నాడు. ఇంకా కొంతసేపు అయితే అయ్యింది, నిద్రలోకి అయితే జారుకున్నాడు ఫుల్గా. ఎవరో బయట నుంచి పిలుస్తున్నట్టుగానైతే అనిపించింది. పిలుస్తున్నట్టుగా అనిపించేసరికి టక్కున లేచి పక్కన చూసుకునేసరికి భార్య లేదు. పక్కన పడుకొని ఉన్న సంతు అయితే కనిపించట్లేదు. తనకి ఏం అర్థం కాలేదు, ఇదేంటి ఇప్పుడు వరకు నా పక్కనే కదా పడుకుంది, ఏమైపోయింది అని చెప్పి ఎవరింటికి పిలుస్తున్నారని వస్తున్నా అంటూ తలుపు అయితే తీసుకొని బయటకు వచ్చి చూస్తే ఎవ్వరు లేరు.
పక్కనే అటుపక్కకి మెట్లు అయితే ఉంటాయన్నమాట. వీళ్ళ రూమ్ పక్క నుంచి అటుపక్క నుంచి మెట్లు అయితే ఉంటాయి. ఆ మెట్ల మీద నుంచి ఎక్కి వెళ్ళిపోతుంది సంతు. ఎక్కి పైకి అయితే ఎక్కుతుందన్నమాట. ఎక్కుతూ ఉంటే అది చూశాడు. చూసి పరిగెట్టి వెంటనే వెళ్ళి తన చెయ్యి అయితే పట్టుకున్నాడు. తన కళ్ళు రెండు కూడా ఎర్రగానైతే ఉన్నాయి. తన కాస్త చూసి అని పళ్ళు బిగపెడుతూ ఉంటే ఏమైంది నీకు అంటూ గట్టిగానైతే కొట్టాడు. ఈలోగా వాళ్ళ అమ్మ నాన్న అక్కడే ఉండడంతో లేచారు. ఏమైంది అని అంటే, ఏం లేదు, ఇది డాబా మీదకి వెళ్తుంది ఈ సమయంలో అని అంటే అత్తగారు మొదలెట్టేసింది. ఆవిడకి దొరికిందే ఛాన్స్ కోడల్ని తిట్టాలని. ఏంటి రాత్రప్పుడు డాబాల మీదకి ఎక్కడాలు ఇవిని, మా ఇంట వంట లేవు అలాగెలాగని చెప్పి ఏవేవో అనేస్తుందంట ఆవిడ. అమ్మ ఊరుకో అమ్మ, దానికి ఏదో అయినట్టుంది, నాకు ఎందుకు భయం వేస్తుంది, ఇందాకలు కూడా అలాగే అయ్యింది అంటూ గబగబా తన్ని కిందకైతే తీసుకొచ్చేసి రూమ్లోనైతే పెట్టేసి తలుపు అయితే వేసుకున్నాడు. తను మటుకు ఏదో పరధ్యానంగానైతే ఉంది. సరిగ్గా మాట్లాడట్లేదు. ఎవరితోనో మాట్లాడుతున్నట్టు తనలో తానే మాట్లాడుకుంటూ ఏదేదో అనుకుంటుంది. నిద్దట్లో కూడా కలవరపడుతూ ఉలిక్కిపాటును లెగిసిపోతుంది. ఇవన్నీ కూడా గమనించాడు. ఇంకా మర్నాడు వాళ్ళ నాన్నకి పిలిచి, నాన్న నాకు ఎందుకో భయం వేస్తుంది, అదేం చేసుకుంటుందో అని, రాత్రి ఇలా జరిగింది అని చెప్పేసి వాళ్ళ నాన్నకైతే చెప్పాడంట. చెప్తే నాకు కూడాను అదే అనిపిస్తుంది, ఏదో జరిగింది ఈ అమ్మాయికి, లేకపోతే ఇలాగా ఉండదు, ఎందుకనంటే 5 నెలలుగానే మనం ఈ అమ్మాయిని చూస్తున్నాం కదా అని చెప్పేసి, సరే నువ్వేం కంగారు పడకలే, మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు ఆఫీస్కి అని చెప్పేశాడంట. ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఈ అబ్బాయి మటుకు ఈ అబ్బాయి వెళ్ళిపోయాడు. అయితే తెల్లవారి పని చేయడానికి వాళ్ళ అత్తగారు రమ్మందంట. వంటగదిలోకి వెళ్ళింది. వంకాయలు ఏవో ఇచ్చి కోసి నాకు అంది, నేను కూర కసివ్వు, నేను తాలింపు వేస్తాను, ఈలోపు అన్నం ఉడకేస్తాను అని చెప్పేసి అన్నం ఏదో ఉడకేస్తుందంట. ఈలోపు ఈ అమ్మాయి వంకాయలు తరుగుతున్న అమ్మాయి ఆ కత్తిపీట పట్టుకొని అత్తగారి వెనకాల వచ్చి ఇలా నిల్చుందంట ఆ కత్తిపీట పట్టుకొని. ఈలోగా ఈవిడ వెనక్కి అయితే తిరిగింది. చూసేసరికి ఆ ఇమేజ్ అంతే గట్టిగా అరిచేస్తుంది. ఏమంటే తొందరగా రండి, ఇది నన్ను చంపేస్తుందని. ఆవిడ మీదకి ఇలా వచ్చేస్తుందంట. ఈలోపు వెనక నుంచి మామగారు వచ్చి కత్తిపీట తీసుకొని విసిరేశారు. ఏమైందమ్మా నీకు అని అనేసరికి కోపంగా అంటూ మీద అరుస్తుంది. ఏదేదో మాట్లాడుకుంటూ గట్టిగాను మొహం వేరే వైపు తిప్పి, గోడ వైపు తిప్పి ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా ఏదేదో మాట్లాడుకుంటూ అలాగే వెళ్ళిపోతుందంట వంటగదిలో నుంచి. చూసావా ఎలాగ ఉన్నదో ఈ పిల్ల ముందు నుంచి ఎంతే ఇలాగని మళ్ళీ అత్తగారు అయితే మొదలెట్టానంట. నువ్వు ఊరుకోవే, ఆ పిల్ల అలా కాదు కదా, 5 నెలలు ఉంది కదా, ఏమీ ఇలాంటి పనులు చేయలేదు, ఏదో తేడాగా ఉంది అని మామగారు అయితే కనిపెడుతున్నారు. అయితే వెళ్ళిపోయి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయి తలుపేసేసుకుంది. వీళ్ళు కూడా ఇంకా అమ్మాయిని ఏమీ పెళ్ళలేదు, మధ్యాహ్నం భోజనం చేయలేదు, వీళ్ళు చేసేసారు, ఆ అమ్మాయికి ఏం పెట్టలేదు. ఆ అమ్మాయి మటుకు అమ్మాయి రూమ్లోనే ఉంది. సాయంత్రం మళ్ళీ వాళ్ళ ఆయన వచ్చిన వరకు కూడా అలానే ఉంది. సరే వాళ్ళ ఇంటికి రాగానే వాళ్ళ నాన్న జరిగిందంతా చెప్పాడంట. చెప్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుందన్న, ముందు అసలు చాలా మందికి ఇలా జరుగుతూ ఉంటుంది, అబార్షన్ అయింది కదా, దానివల్ల కూడా అయి ఉండొచ్చు అని చెప్పేసి ఈ అబ్బాయి నార్మల్గానే ఆలోచించి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తే వాళ్ళు బ్లడ్ తక్కువ ఉందండి, అందుకనే ఉండొచ్చు, డెక్సోరెంజ్ వాడండి అని చెప్పేసి టానిక్ ఏదో ఇచ్చారు, ఇంకా ఏవో ఐరన్ ఫోలిక్ ఇవన్నీ కూడా ఇచ్చారంట, వాడమని చెప్పారంట. సరే ఇంటికి వచ్చేసారు వీళ్ళు. ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి బట్టలు అయితే మారుస్తుంది, పడుకుని పోయింది. అదేంటి అలా పడుకోకు, డాక్టర్ గారు మందులు ఇచ్చారు కదా, తినేసి పడుకో అని చెప్పేసి తనైతే చెప్పాడు. బాగానే ఉంది, అప్పటికి బాగానే మాట్లాడుతుంది. ఇంకా అందరూ భోజనాల దగ్గర అయితే కూర్చున్నారు. భోజనం చేస్తున్న సమయంలోని మళ్ళీ పిల్ల తేడాగా బిహేవ్ చేయడం అయితే మొదలుపెట్టింది. ఎవరో పిలిచినట్టుగా తక్కువని పక్కకు చూడడం, ఆ గోడ వైపు చూసి ఏదేదో మాట్లాడడం, కొంతసేపటికి పెద్ద వాంతులు అయితే అయిపోయాయి. కక్కుతూ ఉంటే అమ్మాయి నోట్లో నుంచి తల వెంట్రుకలు, కుళ్ళి వాసన, దానికి తోడు అప్పుడే తిన్న అన్నం కూడాను కుళ్ళిపోయినట్టు నల్లగా అయిపోయి నల్ల వాంతులు అయితే అవుతున్నాయంట. అలా అయ్యేసరికి భయపడిపోయారు. ఆవిడికి అప్పుడు అర్థమైంది, అమ్మో ఏదో అయ్యింది పిల్లకి అని చెప్పేసి, ఒరే దీనికి ఏదో అయ్యిందిరా, ఏదో పట్టుకుందిరా, అందుకే ఇలాగా చేస్తుంది అని చెప్పి అర్థం చేసుకొని వాళ్ళకి తెలిసిన వాళ్ళు పక్క ఊర్లోనే ఉన్నాడంట అతను, ఆ ఊరికైతే తీసుకువెళ్ళారు. అయితే
అతను అన్నీ చూసి ఈ అమ్మాయికి మందు పెట్టారండి, చెడుపు చేశారండి ఎవరో కానీ అని చెప్పాడంట. చెప్తే మరి ఇప్పుడు ఎలాగ ఈ అమ్మాయి కడుపులో ఉన్న మందుని ఎలా బయటికి తీయాలి, ఏం చేయాలి అని అంటే అతనే దానికి విరుగుడు, ఇంకా ఎవరు చేశారు ఏంటి అనేది కూడా చెప్పాడు. అప్పుడు వీళ్ళకైతే అర్థమైంది అసలు విషయం ఏంటి అని అంటే, మారటి తల్లి ఈ పిల్ల మీద పగబట్టి ఈ పిల్లకి ఇంత మంచి సంబంధం రావడమా, దీనికి ఇంత ఆరఘోరాలుగా జరిగిపోవడమా, ఇంత మంచి ఇళ్ళ అని చెప్పేసి పగబట్టి ఉంది. దానికి తోడు ఈ పిల్ల కడుపుతో ఉంది అని తెలియగానే ఇంకెలాగైనా ఇది నాశనం అయిపోవాలి అని చెప్పేసేసి ఆ అమ్మాయి మీద చెడుపు అయితే చేయించింది. ఆ స్వీట్లో ఏదో కలిపి ఆ అమ్మాయికి కడుపు పోయే విధంగానైతే చేసింది. అందుకని కడుపు పోయింది ఆ అమ్మాయికి. మరి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు పాపం. అది వాళ్ళు తెలుసుకొని ఏం చేయాలో వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పడం కోసమే నేను ఈ రియల్ ఇన్సిడెంట్ని మీతోనైతే షేర్ చేస్తున్నానండి. పాపం అమ్మాయికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఆ మారటి తల్లి వలన పోయింది. అంతేకాకుండా పిచ్చిదానిలాగా అయితే తయారైపోయింది. ఆ తర్వాత వాళ్ళు ఎన్నో చేయించి ఆ అబ్బాయికి ఈ అమ్మాయి అంటే ఇష్టం కాబట్టి, సంతు అంటే ఇష్టం కాబట్టి ఎన్నో చేయించారు, పూజలు చేయించారు, పక్కన డాక్టర్ ట్రీట్మెంట్లు అన్నీ జరిగిన తర్వాత అమ్మాయి మళ్ళీ నార్మల్ అయితే అయ్యింది. మరి ఈ రియల్ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి. మళ్ళంటి హర్రర్ ప్రేమికులకి రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.